ఇక్కడికి వచ్చిన విద్యార్థి నాయకులకు మరియు బీఎస్ఎఫ్ఐ జెండా మోస్తున్న ప్రతి విద్యార్థి నాయకునికి ప్రత్యేక జైవ్యంలో. ఇక్కడికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే, ఈ యూనివర్సిటీలో అంటే నేను ఒక 3 years బ్యాక్ నా డిగ్రీ కంప్లీట్ అయింది సిటీ కాలేజ్లో. ఎంతోమంది అంబేద్కర్ వాదులు ఉంటారు, కొంతమంది అన్నట్టే బీఆర్ఎస్ పార్టీలు ఉంటారు, కాంగ్రెస్ పార్టీలు ఉంటారు, బీజేపీ పార్టీలు ఉంటారు. కానీ అంబేద్కర్ చూపించిన లైన్ని మాత్రం నేను చూసినంత వరకు ఏ ఆర్గనైజేషన్ చేయలేంతవరకు. మన థాట్ ఏంది, మన లక్ష్యం ఏంది, బీఎస్ఎఫ్ఐ ముఖ్య లక్ష్యం ఏంది, నేటి సమాజంలో ఉన్న యువతకు కానీ లేదా విద్యార్థులకు కానీ పూలే అంబేద్కర్ కాంచరామ్ని సిద్ధాంతాన్ని నేర్పుతూ రేపటి రాజకీయ యుద్ధానికి వీళ్ళని సైనికులుగా తయారు చేయడమే మన బీఎస్ఎఫ్ఐ యొక్క లక్ష్యం. ఆ లక్ష్యం మీద పనిచేస్తున్న ప్రతి ఒక్క విద్యార్థి నాయకునికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థులు, డిగ్రీ విద్యార్థులు కానీ లేకపోతే ఇంటర్ విద్యార్థులు కానీ లేకపోతే పీజీ విద్యార్థులు ప్రత్యేకంగా వారికి జేబులను తెలుపుతున్నాను. అదేవిధంగా నేను చాలా వరకు నేను అన్ని హాస్టల్లో కానీ ఈ ప్రోగ్రామ్ ఎప్పుడైతే తీసుకున్నామో ప్రతి హాస్టల్ విజిట్ చేయడం జరిగింది. అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే, కనీసం మన పిల్లోనికి అరే నీకు కనీసం మన మహనీయుల గురించి పేర్లు కూడా తెలియని పరిస్థితి ఉంది. కనీసం నేను పూర్తి స్థాయిలో నేను చాలా వరకు కోటి హాస్టల్లో అక్కడిక్కడ కొన్ని హైదరాబాద్ ప్రాంతంలో ఏవైతే హాస్టల్ ఉన్నాయో నేను కనీసం కాంచీరామ్ గారి ఒక చిత్రపటాన్ని చూపిస్తే వీళ్ళు ఎవరు అని పేరు చెప్పలేకపోతారు. అంటే ఎవరి ఫలాలు మనం పొందుతున్నామో, ఎవరి త్యాగ ఫలాలు పొందుతున్నామో వారి గురించి మన సమాజంలో ఉన్న విద్యార్థులకు చెప్పకపోవడం మన సిగ్గుచేటని భావించాలి. ఎందుకంటే నేటి సమాజంలో సోకాల్డ్ అంబేద్కర్ వాదులు వారి సొంత లాభాల కోసం లేకపోతే వాళ్ళ వ్యక్తిగత లాభాల కోసం అంబేద్కర్ వాదాన్ని అడ్డుపెట్టుకొని కొన్ని లక్షల కోట్లు సంపాదిస్తారు. కానీ మనం చూపించిన లైన్ బీఎస్ఎఫ్ఐ లైన్ ఏంటంటే, కేవలం రేపటి రాజకీయ యుద్ధానికి పూలే అంబేద్కర్ కాంచీరామ్ యొక్క సిద్ధాంతాన్ని నేర్పుతూ మనం ఈ దేశాన్ని ఏలడమే మన ముఖ్య లక్షణం. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి ఎప్పుడైతే మనం సిద్ధాంతాన్ని నేర్చుకున్నామో, ఎప్పుడైతే మనం వీళ్ళ మహనీయుల యొక్క జీవిత త్యాగ పునాదుల మీద నిలబడతామో అప్పుడే మన జీవితానికి వాళ్ళ యొక్క త్యాగ ఫలానికి మనం వాళ్ళ త్యాగ ఫలాన్ని నిలిపిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి ఇప్పటికైనా తెలుసుకొని మనకు తెలిసిన కొన్ని ప్రయత్నాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్.